దివిటి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నారు. మరి దివిటితో పాటు నూనె బుడ్డి లేదేంటి? నీలాంటి వాళ్ళంతా మాలో ఏదో ఒక లోపాన్ని చూస్తూ ఉంటారు. ఇంత ఆకర్షణీయంగా ఉన్న నన్ను, నా దివిటీని పొగడడం మానేసి నూనె బుడ్డి విషయం మాట్లాడడానికి ఇదా సమయం? అయినా నూనె బుడ్డి ఎందుకు? ఇంత చక్కని ఆకర్షణీయమైన దివిటి అంత త్వరగా ఆరిపోతుంది అనుకున్నావా? దయచేసి నీ వ్యర్థమైన ప్రశ్నలతో నా సంతోషాన్ని పాడు చేయకు. చూడు ఆకర్షణ, నాతోటి కన్యకం కాబట్టి ప్రేమతోనే నేను బుద్ధి విషయం అడిగాను కానీ నిన్ను కించపరచాలని కాదు. నా మాటలతో నిన్ను నొప్పిస్తే నన్ను క్షమించు. ఇదిగో సప్తవరణ, ఇలారా. వందన ఏదో ఉచిత సలహా ఇస్తుంది, కాస్త విను. నాకైతే ఈమె మాటలు వినే ఓపిక లేదు. ఆకర్షణ, దొరక్క ఈ వందన చేతికే దొరికిపోయావా? అయినా ఆమె చెప్పే మాటలు ఒక చేతితో విని మరో చేతితో విడిచిపెట్టేయాలి, అంతేగాని అలా పట్టించుకోకూడదు. ఇదిగో సప్తవర్ణ, నీ బట్టలు నీ దివిటి 7 రంగులతో భలేగా ఉన్నాయి గాని వందన ఇచ్చిన చక్కని సలహాను అంత తేలిగ్గా తీసి పడేయకూడదు. మొత్తానికి వందనని బలపరుస్తూ బాగానే మాట్లాడుతున్నావు గాని మా అభిప్రాయాన్ని మార్చలేదు. మేము జ్ఞానవంతులమే. ఇదిగో సప్తవర్ణ, మీరు చాలా గట్టి గుండెలని అంటున్నారు కానీ నిజానికి కఠినమైన గుండెలు. మీ ఆలోచనలో లోపం ఉందని తెలిసి కూడా మార్చుకోవడానికి ఇష్టపడని మూర్ఖులు మీరు. మీ పొరపాట్లను పొరపాట్లుగా ఒప్పుకొని స్వనీతి పరులు మీరు. అవును, నీవు చెప్పినట్టే మేమంతా కలిసినా నీ మనసులు మార్చలేము. ఎందుకంటే మా మాటలను ఎట్టి పరిస్థితుల్లోనూ వినకూడదని ముందుగానే తీర్మానించుకొని వచ్చారు కదా. స్నేహితులారా, ఏమిటిది? మనం పెళ్లి కుమార్ని ఎదుర్కోవడానికి వెళ్ళబోతూ ఈ వాదోపవాదాలు ఏమిటి? ఎన్నాళ్ళకో మనం ఇలా కలుసుకున్నాం. ఒకరి లోపాలు ఒకరు ఎంచుకోకుండా అంతా ఒకటిగా సర్దుకుపోదాం. త్వరలోనే పెళ్లి కుమారుడు వచ్చేస్తాడు. మనం అంతా కలిసి ఆనందంగా ఆయనతో పాటు విందుగృహంలోనికి వెళ్ళి అక్కడ సంతోషిస్తాం. దివిటీలు ఉండడం అనేది ముఖ్యమైన విషయం కానీ నూనె బుడ్డీలు మనతో తీసుకువెళ్తున్నామా లేదా అన్నదంత ముఖ్యం కాదు. ఇలా మాట్లాడి నేను ఎవరి మనసు నొప్పించలేదు కదా. లేండి, మనమంతా పాటలు పాడుతూ నాట్యం చేద్దాం. చక్కని పెళ్లి కుమారుని చూడ
పెళ్లి కుమారుడు రాకముందే ఎలా అలసిపోతే ఆయన వచ్చాక ఏమి సంతోషించగలం? అందుకే కొంచెం ఆత్మీయ జ్ఞానం ఉపయోగించాలని చెబుతుంటాను. పెళ్లి కుమారుని ఎదుర్కొనే నిమిత్తం మనం ఎక్కువగా సిద్ధపడడానికి తక్కువగా సిద్ధపడడానికి చాలా తేడా ఉంది. చూడండి, మేము ముందు జాగ్రత్తలో అదనముగా నూనెను బుడ్డిలో తీసుకొని వస్తున్నాం. మీరేమో దానికి ఏం పర్వాలేదని అదనపు నూనె లేకుండానే వస్తున్నారు. ముందే గుర్తించిన సమస్యలను కప్పిపుచ్చే దానికంటే సమయం ఉన్నప్పుడే వాటిని పరిష్కరించుకోవడం మంచిది కదా. వందన సత్యాన్వేషి దైవజ్ఞానుల మాటలు వింటుంటే అంతా నిజమే అనిపిస్తుంది. మనం కూడా వాళ్ళ అదనంగా నూనె తీసిపోతే మంచిదేమో అనిపిస్తుంది. అయితే ఆకర్షణ సప్తవర్ణ మధుభాషిని మాటలు వింటుంటే అదనంగా నూనె తీసుకుని వెళ్ళడం వ్యర్థమేమో అనిపిస్తుంది. అబ్బా, నాకేం అర్థం కావడం లేదు. కొద్దిసేపు ఏమో నూనె అదనంగా తీసుకుని వెళ్ళడమే మంచిది అనిపిస్తుంది. అంతలోనే అది అదన భారం తప్ప ఇంకేం కాదనిపిస్తుంది. అబ్బబ్బా, ఈ రెండు ఆలోచన మధ్య సతమతం అయిపోతున్నాను. అయ్యో దిమానసిక, నువ్వు మానసిక అనారోగ్యంతో ఉన్నట్లున్నావు. నీ కోసం నేను ప్రార్థన చేస్తాను. దయచేసి ఒక మంచి నిర్ణయాన్ని త్వరగా తీసుకో. రాగిత, నీ ప్రసంగాన్ని కాస్త ఆపుతావా? కనబడని దేవునికి ఎంత మొదలు పెడితే ఏం లాభం? మన కళ్ళ ముందు కనిపించే మనుషులను సహాయం కోరితే ఒకరు కాకపోతే మరొకరైనా సహాయం చేస్తారు. ఉదాహరణకు, ఈ రోజు మనం పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. మీరేమో దివిటీలతో పాటు నూనె బుడ్డీలు కూడా అదనంగా తీసుకుని వెళ్ళాలని అంటున్నారు. మేమేమో దివిటీలు ఉంటే చాలు, అదనంగా నూనె బుడ్డీలు తీసుకుని వెళ్ళనక్కర్లేదు అని అంటున్నాము. ఇక్కడ తేడా ఏమిటంటే, ఎవరైనా సహాయం చేస్తారనే నమ్మకం మీకు లేకపోవడం వలన కనబడే మనుషుల్ని విడిచిపెట్టి కనబడని దేవుణ్ణి ప్రార్థిస్తారు. మేము చూడండి, మాకు ఈ లోకంలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. మా స్నేహితులంతా మాకు సహాయం చేస్తారు. మీరంతా ప్రత్యేకంగా ఉంటారు. మీలాంటి వారితో తప్ప ఎవరితోనూ కలవరు. మిగతా వారితో అస్సలు సహవాసమే చేయరు. కాబట్టి మీరు కష్టాల పాలైతే మిమ్మల్ని ఆదుకోవడానికి ఈ లోకంలో ఎవరూ ముందుకు రారు. ఇదిగో లోకప్రియ, ఈ లోకాన్ని అధికంగా ప్రేమించడం వలన నువ్వు అలా మాట్లాడుతున్నావు. కాబట్టి అదనంగా నూనె తీసుకుని వెళ్ళాలన్న మా సలహా నీకు నచ్చలేదు. సరే, ఎవరికి నచ్చినట్లు వారి నిర్ణయాలు తీసుకోండి. చాలే, రండి, ఎవరు గొప్ప తెలుసుకుందాం. ఒక విషయం గమనించండి, ప్రియమైన స్నేహితులారా, ఒక విషయం గమనించండి. ముందు చూపే లేకుంటే తప్పు మీకు తప్పదులేండి. చాలే
పెళ్లి కుమారుడు వస్తున్నాడు, కన్యకలారా రండి. ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు విందు గృహంలోనికి వెళ్ళడానికి సిద్ధపడండి. అయ్యో, నా దివిటీని ఎంత ఆకర్షణీయంగా తయారు చేసుకున్నా లాభం లేకపోయింది. ఎంత ఆకర్షణీయంగా ఉన్నా నూనె లేకపోతే వెలగదు కదా. పెళ్లి కుమారుతో పాటు విందు గృహంలోకి వెళ్ళటానికి ఎంత ఆకర్షణీయమైన దివిటి ఉన్నా చాలదు, అది వెలుగుతూ ఉండాలి కదా. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయను? అది సరేలే, నా దివిటీని 7 రంగులతో అలంకరించాను. రంగులున్నంత మాత్రాన దివిటి వెలుగుతుందా? నేను ఎంత బుద్ధిహీనురాలని. వందన, సత్యాన్వేషి కలిసి ఎంత మంచి సలహాలు ఇచ్చినా నేను పాటించలేదు. అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? మీ సంగతి అలా ఉంచండి, నా పరిస్థితి మరీ ఘోరం. ఒకరి లోపల ఒకరు ఎంచకుండా సర్దుకుపోదాం, అంతా సమానమే అని మధురమైన మాటలు పలికాను. అయ్యో, ఇంత కష్టపడి వచ్చి ఇన్ని గంటల పాటు ఎదురు చూసి మనం లోపలికి వెళ్ళాలని చేస్తాను. దయచేసి ఒక మంచి నిర్ణయాన్ని త్వరగా తీసుకో. రాధిత, నీ ప్రసంగాన్ని కాస్త ఆపుతావా? కనబడని దేవునికి ఎంత మొదలు పెడితే ఏం లాభం? మన కళ్ళ ముందు కనిపించే మనుషులను సహాయం కోరితే ఒకరు కాకపోతే మరొకరైనా సహాయం చేస్తారు. ఉదాహరణకు, ఈ రోజు మనం పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్తున్నాం. మీరేమో దివిటీలతో పాటు నూనె బుడ్డీలు కూడా అదనంగా తీసుకుని వెళ్ళాలని అంటున్నారు. మేమేమో దివిటీలు ఉంటే చాలు, అదనంగా నూనె బుడ్డీలు తీసుకుని వెళ్ళనక్కర్లేదు అని అంటున్నాము. ఇక్కడ తేడా ఏమిటంటే, ఎవరైనా సహాయం చేస్తారనే నమ్మకం మీకు లేకపోవడం వలన కనబడే మనుషుల్ని విడిచిపెట్టి కనబడని దేవుణ్ణి ప్రార్థిస్తారు. మేము చూడండి, మాకు ఈ లోకంలో ఎంతో మంది స్నేహితులు ఉన్నారు. మా స్నేహితులంతా మాకు సహాయం చేస్తారు. మీరంతా ప్రత్యేకంగా ఉంటారు. మీలాంటి వారితో తప్ప ఎవరితోనూ కలవరు. మిగతా వారితో అస్సలు సహవాసనే చేయరు. కాబట్టి మీరు కష్టాలు పాలైతే మిమ్మల్ని ఆదుకోవడానికి ఈ లోకంలో ఎవరూ ముందుకు రారు. ఇదిగో లోకప్రియ, ఈ లోకాన్ని అధికంగా ప్రేమించడం వలన నువ్వు అలా మాట్లాడుతున్నావు. కాబట్టి అదనంగా నూనె తీసుకుని వెళ్ళాలన్న మా సలహా నీకు నచ్చలేదు. సరే, ఎవరికి నచ్చినట్లు వారి నిర్ణయాలు తీసుకోండి. చాలే, రండి, ఎవరి గొప్ప తెలుసుకుందాం. పెళ్లి కుమారుడు వస్తున్నాడు, కన్యకలారా రండి. ఆయన ఎదుర్కొని ఆయనతో పాటు విందు గృహంలోనికి వెళ్ళడానికి సిద్ధపడండి.
అయ్యో, నా దివిటీని ఎంత ఆకర్షణీయంగా తయారు చేసుకున్నా లాభం లేకపోయింది. ఎంత ఆకర్షణీయంగా ఉన్నా నూనె లేకపోతే వెలగదు కదా. పెళ్లి కుమారుతో పాటు విందు గృహంలోకి వెళ్ళటానికి ఎంత ఆకర్షణీయమైన దివిటి ఉన్నా చాలదు, అది వెలుగుతూ ఉండాలి కదా. అయ్యో, నేను ఇప్పుడు ఏం చేయను? అది సరేలే, నా దివిటీని 7 రంగులతో అలంకరించాను. రంగులున్నంత మాత్రాన దివిటి వెలుగుతుందా? నేను ఎంత బుద్ధిహీనురాలని. వందన, సత్యాన్వేషి కలిసి ఎంత మంచి సలహాలు ఇచ్చినా నేను పాటించలేదు. అయ్యో, ఇప్పుడు నేనేం చేయను? మీ సంగతి అలా ఉంచండి, నా పరిస్థితి మరీ ఘోరం. ఒకరి లోపల ఒకరు ఎంచకుండా సర్దుకుపోదాం, అంతా సమానమే అని మధురమైన మాటలు పలికాను. అయ్యో, ఇంత కష్టపడి వచ్చి ఇన్ని గంటల పాటు ఎదురు చూసి మనం లోపలికి వెళ్ళాలి. నేను చాలా ఆకర్షణీయమైన దాన్ని, దయచేసి లోపలికి రానివ్వండి. అమ్మా, నీవెవరో నాకు తెలియదు. నీ లౌకికమైన శరీర సంబంధమైన బాహ్య ఆకర్షణతో సంబంధం లేదు. నీకు తలుపు తెరవబడుతూ వెళ్ళిపో. అయ్యా, పెళ్లి కుమారుడా, నేను సప్తవర్ణాల హారం నుండి వచ్చాను, నాకు తలుపు తెరవండి. అమ్మా, ఈ రంగుల లోకానికి గాని నీకు గాని ఇక్కడ చోటు లేదు. అసలు నువ్వెవరో నాకు తెలియదు. ఓ అతిలోక సుందరుడా, దయా దాక్షిణ్య పూర్ణుడా, ప్రేమ వాత్సల్యములు కలిగిన కరుణా కటాక్షములు చూపే ఓ దివ్యవరుడా, దయచేసి నాకైనా తలుపు తీయవా. అమ్మా, నీ మధురమైన మాటలు చాలా బాగున్నాయి, కానీ నువ్వు ఎవరివో నాకు తెలియదు. విందు గృహంలో నీకు చోటు లేదు. అయ్యా పెళ్లి కుమారుడా, నాకు ఈ క్షణంలో లోపలికి రావాలనిపిస్తోంది. నా మనసు మారిపోకపోతే తలుపు తీయవా. అమ్మా, నువ్వు త్రిమనస్కురాలిలా ఉన్నావు. లోపలికి వచ్చాక మళ్ళీ బయటికి పోవాలని ఉందని అంటావు. నీలాంటి త్రిమనస్కులకు నా విందు గృహంలో అసలు స్థానమే లేదు. వెళ్ళిపో. అయ్యా పెళ్లి కుమారుడా, నేను లోక ప్రియను. ఈ లోకములో ఉన్న సమస్తము కంటే నీవే గొప్పవాడవని నాకు ఇప్పుడు అర్థమైంది. ఇక నుండి లోకాన్ని కాక నిన్నే నమ్ముకుంటాను.
నీ పేరు లోకప్రియ అంటున్నావు. నువ్వెవరివో నాకు తెలియదు. వెళ్ళు, ఆ లోకాన్ని ప్రేమిస్తూ ఆ లోకంలోనే నశించుకో. ప్రియులారా, ఎంతవరకు ఈ చక్కని ప్రదర్శన చూశారు కదా.